హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఈ రోజైతే మేము మ్యాంగోస్ కొనుక్కోవడానికని మా ఊరు వాళ్ళతో కలిసి నేనైతే ఒక మండీకి అయితే వెళ్తున్నాము. ఇదొచ్చి ఈ ఏరియా వచ్చి వరల్డ్‌లోనే ఫేమస్ అనమాట మ్యాంగోస్‌కి. ఇక్కడ నీకు ఎన్ని టన్నులు, ఎన్ని లోడ్లు కావాలన్నా దొరుకుతాయి మ్యాంగోస్. అలాగే ఎన్ని వెరైటీస్ అయినా దొరుకుతాయి. అన్నీ ఉంటాయన్నమాట ఇక్కడ. అంటే ఇప్పుడు ఇలాంటి కమ్యూనిటీలు అయితే ఒక 5, 6 ఉంటాయి. ఇంకా అంతేకాకుండా దాంట్లో మళ్ళీ లోపలొచ్చి మండీలైతే చాలా మండీలు ఉంటాయన్నమాట. ఒక్కొక్కటి మేమైతే ప్రెజెంట్ 2 మండీలు చూసుకొని వచ్చేద్దామని అనుకున్నాము. అంతేకాకుండా మేము కొంచెం మార్నింగ్ వచ్చాము, ఎర్లీ మార్నింగ్. సో కాబట్టి కొంచెం కాయలు ఇంకా రాలేదు, కోతకని వెళ్ళారని చెప్పారు. ఇంకా ఈవినింగ్ టైంలో కానీ వస్తే కన్నా ఇలాంటి మ్యాంగోస్ అయితే చాలా కనిపిస్తాయంట ఇక్కడ లోడ్లు అయితే. ఇప్పుడైతే ఉన్న మండీలో చూసేద్దాం అనేసి మేము ఈ మండీకి అయితే వచ్చాము. ఇంకా నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇంత స్టాక్ చూడడం అనమాట మ్యాంగోస్. మామూలుగా కొన్ని చూసాను అంతేగాని ఒక 1000 కాయలు అట్లా చిన్న చిన్న బండ్లలో ఒక అన్నీ చూసుంటాం, కానీ ఇన్ని లోడ్లు బల్క్గా చూడడం అనేది ఫస్ట్ టైం ఇక్కడ. ఇంకా అరటి మామిడికాయలు ఒక పక్క ఉన్నాయి. ఇంకా ఇది వచ్చి వేరే రకము. అలా ఒక్కొక్క రకాన్ని వాళ్ళు ఒక్కొక్క ఉడ్డలుగా పెట్టేసి మళ్ళీ తర్వాత క్రేటర్లోకి వేసి మళ్ళీ వాటిని లోడ్ చేసి వాటిని వచ్చి బయటకు పంపిస్తారంట. కొంతమంది ఎక్స్పోర్ట్ పంపించే వాళ్ళు ఎక్స్పోర్ట్ పంపిస్తారు, లేదా బయట సిటీస్కి కొన్ని పంపించేకి ఇంకా ఈ విధంగా ఒక పక్క వచ్చి క్రేటర్లోకి వేసి ఈ విధంగా పంపిస్తారంట వాళ్ళు, ప్యాకింగ్ అంతా కూడా. ఇంకా దీనిలో మీద మళ్ళీ పేపర్స్ అలాంటివంతా కూడా వేస్తారు, అవి నలిగిపోకుండా ఉండడానికి అంతా కూడా. సో ఇక్కడంతా ఆల్రెడీ చూడండి అటుపక్క అంతా కూడా బాక్సుల్లో అంతా కూడా లోడ్ చేసేసారు. ఇంకా ఇది వచ్చి అరటి మామిడికాయలు అంటాం మేమైతే వీటిని. ఇంకా ఇవి కూడా లోడ్ చేస్తున్నారు. ఇంకా వేరే దగ్గర నుంచి ఇక్కడికి తీసుకొచ్చినట్టున్నారు. అన్నీ కూడా పేరుస్తూ పక్క వేస్తున్నారు. ఇంకా ఇటుపక్క వస్తే మనకు ఇప్పుడే అన్లోడ్ అవుతుంది. ట్రాక్టర్ వచ్చింది, పొలం నుంచి వచ్చిందంట ఇది కూడా. అంటే వాళ్ళు కటింగ్ ఇప్పుడే చేసుకొని వచ్చారు. కాయలంతా కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇంత బల్క్గా నేనైతే కాయలు చూడడం అనేది ఫస్ట్ టైము. చూసిన వెంటనే నాకైతే మైండ్ తిరిగిపోయింది, అంత బాగా అనిపించింది. కాయలు అయితే కలరు చాలా బాగున్నాయి అనమాట. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు, కానీ నాకైతే అక్కడ రియల్గా చూసినప్పుడు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి కాయలు మొత్తము. ఇంకా ఇక్కడైతే మా ఊరు వాళ్ళతో వెళ్ళానని చెప్పాను కదా, ఇంకా మా వాళ్ళ పాప. ఇంకా ఇక్కడ మేము పాపనైతే అంటే కాయ చూపిస్తుంటే తనైతే నాకు కంప్లీట్గా ట్రాక్టర్ వైపే చూసుకొని ఉండిపోయింది. ఇంకా ఫస్ట్ టైం చూస్తున్నట్టుంది పాప ట్రాక్టర్, ఏమన్నా లేదంటే అది ఇంట్రెస్టింగ్గా ఉన్నట్టుంది. ఇంకా ఇప్పుడైతే మేము కాయలు అయితే చాలా బాగా ఫ్రెష్గా ఉన్నాయి కదా, ఇవైతే అలానే తినేయచ్చు. అంటే మనకి పులుపు కూడా ఉండవు మెయిన్గా అరటి మామిడికాయలు. ఇంకా ఇప్పుడైతే ఇంకొక మండీకి వచ్చాము. ఇక్కడ ఈ మండి వచ్చి తెలిసిన వాళ్ళది, మా ఊరు వాళ్ళకి తెలిసిందంట. అందుకనేసి ఇక్కడైతే కాయలు తీసుకుంటున్నాము. వేరే దగ్గర అయితే తీసుకోలేదు, జస్ట్ చూసామంతే కాయలు ఎట్లా ఉన్నాయనేసి. ఇక్కడైతే స్టాక్ కొంచెమే ఉంది, అంటే ఒక్కొక్క వెరైటీ కొన్ని ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ కాబట్టి కొంచెం ఇప్పుడే ఉండదు. ఈవినింగ్ వస్తే మీకు మంచిగా ఫ్రెష్గా కాయలంతా కూడా చాలా వరకు దొరుకుతాయి. ఇప్పుడే తోటకెళ్ళారు కోసుకోరావడానికి అని చెప్పారనమాట వాళ్ళు. ఇంకా మనకు తెలిసిన వాళ్ళు కాబట్టి మనకి కొంచెం తక్కువ రేట్లోనే ఇస్తారు. అదే కాకుండా మనము ఈ విధంగా మండీస్లో వెళ్ళి కాయలు కొనుక్కుంటే మనకి చాలా తక్కువ పడతాయి అనమాట. నేనైతే మల్లిక ఉన్నాయి కదా, ఆ మల్లిక అలాంటి కాయలు నేను ఆన్లైన్లో కొంటే నాకు 100 రూపాయల నుంచి 120 రూపాయలు పడుతుంది అనమాట కేజీ. అదే అక్కడ వెళ్ళి కొంటే నాకు 45 రూపీసే పడింది. కానీ పచ్చికాయలు కొన్ని రోజుల తర్వాత మనం మాగిపోతాయి అనమాట, తొందరగానే మాగుతాయి. బల్క్గా తీసుకుంటే మనకి చాలా రోజులు ఉంటాయి. ఆ విధంగా అనేసి మేమైతే తీసుకోవాలనేసి వెళ్ళామందరం కూడా. ఇంకా ఇక్కడ కొన్ని ఉన్నాయి కదా స్టాక్, ఇవి కొన్ని అవి కొన్ని. మేమైతే అన్నీ కూడా కొన్ని కాయలు అయితే తీసుకొని వచ్చాము. ఇందులో కూడా వాళ్ళైతే మాకు ఇంకొక బెనిఫిట్ అనమాట, తెలిసిన వాళ్ళనేసి వాళ్ళ సొంతంగా ఉన్న కాయలైతే వాళ్ళవైతే కొన్ని అయితే మాకు ఫ్రీగా ఇచ్చారు. ఇంకా కొన్నిటికి మాత్రం మేము డబ్బులు అయితే పే చేసామన్నమాట అందరూ కూడా. ఇంకా ఇవి వచ్చి ఇది కూడా అంటే వాళ్ళు వెనక్కేసింటారు కదా కాయలు, ఆ విధంగా వేరేసిన కాయలు అంతా కూడా ఉన్నాయి. ఇంకా ఈవినింగ్ వస్తే బెస్ట్, మంచిగా వీడియో తీసుకోవచ్చు అని చెప్పారు. ఇంకా ఈ విధంగా తీసుకునేసి మేమైతే రిటర్న్ అయితే ఇంకా బయలుదేరేసాము. ఇంకా ఇప్పుడు మీకు రివీల్ చేస్తాను మేము ఎక్కడికి వచ్చామన్నది. ఇది వచ్చి ఏరియా వచ్చి కర్ణాటకలోని శ్రీనివాసపురం అంటాం మేమైతే. శ్రీనివాసపుర అని కర్ణాటకలో అంటారు. ఇది వచ్చి ఫేమస్ మ్యాంగోస్కి. ఇంకా చూడండి మనం వెళ్తుంటేనే లోడ్లు ఎక్కడ చూసినా ట్రాక్టర్ లోడ్లు కనిపిస్తున్నాయి కదా, మ్యాంగోస్ అంతా కూడా తీసుకొస్తున్నారు అన్నీ కూడా మార్కెట్కి ఇప్పుడు లోపలికి. ఇంకా ఇదొక కమ్యూనిటీ. ఇంకా ఇటుపక్క లెఫ్ట్ సైడ్లో మీరు అబ్జర్వ్ చేస్తే కన్నా ఇలాంటివి చాలా ఉంటాయి అన్నమాట.
అంటే నాకు తెలిసి 5, 6 వస్తాయి కంప్లీట్‌గా ఇట్లా ఒక్కొక్కటి. దాని లోపల మళ్ళీ మండీలు చాలా ఉంటాయి. ఈ విధంగా లోడ్‌లయితే ఎళ్తూనే ఉంటాయి. ట్రాక్టర్‌లోళ్ళు లోడ్ అయిన వెంటనే ఇంకా తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు ప్యాకింగ్ అవంతా కూడా చేసుకుంటూ ఉంటారు. ఇది కూడా ఇంకొకటి. దాని లోపల మళ్ళీ మండీస్ ఉంటాయి. ఇది కూడా ఇంకొక మండి. ఈ విధంగా ఇలా చూస్తూ వెళ్తే మనకి చాలా చాలా కనిపిస్తాయన్నమాట మండీలు. ఎక్కడ చూసినా ఈ శ్రీనివాసపురం అంతా కూడా ఫేమస్ మ్యాంగోస్ కాబట్టి, ఈ చుట్టుపక్కల కూడా ఎక్కడ చూసినా మ్యాంగోస్ తోటలే కనిపిస్తాయి. మనకి వచ్చేటప్పుడు కానీ, ఇంకా వెళ్ళేటప్పుడు కానీ, ఇంకా లెఫ్ట్ సైడ్‌లో కానీ, రైట్ సైడ్ ఎక్కడ చూసినా మ్యాంగోస్ తోటలంతా ఉంటాయి. ఇంకా ఈవెన్ మీరు ఇక్కడ చూడొచ్చు బోర్డు పైన కనిపిస్తుంది కదా బోర్డు. అక్కడ కూడా పెట్టారు శ్రీనివాసపుర ల్యాండ్ ఆఫ్ వరల్డ్ ఫేమస్ మ్యాంగోస్ అని చెప్పి బోర్డే పెట్టేసుకున్నారు. ఇంకా ఇటుపక్క లెఫ్ట్ సైడ్ చూస్తే చూడండి మనకి తోటలు చాలా అంటే ఇయర్స్ నుంచి ఇక్కడ మ్యాంగోస్ తోటలు అనేది ఉన్నాయి. ఇంకా ఇవంతా చాలా ఏజ్డ్ చెట్లు కూడా చాలా వరకు. ఇంకా కొన్ని చెట్లు అయితే ఇప్పుడు పెట్టినట్టు ఉన్నాయి. పైనుంచి నేనైతే ఫ్లైఓవర్ పైనుంచి తీసుకున్నాను. చాలా దూరం నుంచి కూడా మనకి మొత్తం అంతా తోటలే కనిపిస్తాయి. ఇక్కడ చూడండి ఎంత దూరం చూసినా మనకి మొత్తం అంతా కూడా తోటలే ఉంటాయన్నమాట మ్యాంగోస్. అంతే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.